ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నంకు ప్రతిష్టాత్మక వ్యక్తిగత జీవ వైవిధ్య పరిరక్షణ అవార్డు లభించింది. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో జీవ వైవిధ్య పరిరక్షణకు విశేష కృషి చేసిన పలువురిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి చైర్మన్ నీలయ్యపాలెం విజయ్ కుమార్ మాట్లాడుతూ, క్రితం సంవత్సరం ఇదే రోజున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈసారి యుద్ధం కారణంగా ప్రభుత్వం తీసుకుంటున్న పొదుపు చర్యల్లో భాగంగా దాన్ని ఈ ఆడంబరాలు తగ్గించడాన్ని గవర్నమెంట్ పాటిస్తున్న నేపథ్యంలో మమ్మల్ని కూడా మేము కూడా దీన్ని టోన్ డౌన్ చేసుకొని కొద్దిగా తక్కువ స్థాయిలో, అంటే సమస్య స్థాయి తగ్గలేదు, సమస్య స్థాయి తీవ్రమైంది. కాకపోతే మనం యుద్ధం కారణంగా కొంత పొదుపు చర్యలు పాటించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఇంతకుముందు కంటే కొద్దిగా తక్కువ మందితో చూస్తాం. అంతేగాని సమస్య అంతర్జాతీయ జీవ వైవిధ్య సందర్భంగా దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైద్య మండలి నుంచి మీ అందరికీ స్వాగతం. నా హార్దిక శుభాకాంక్షలు కూడా. ఇక్కడ విధానం కావచ్చు, ఎప్పుడు ప్రకృతితోనే ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ఇంతసేపు మన దాని కళాజాత వాళ్ళకు మాట్లాడింది కూడా మనం చూస్తుంటే ఎప్పుడు ప్రకృతితోనే ఉంటుంది. మన పెద్దలు ఒక మాట చెప్పేవారు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకం అంతా బాగుండాలి. కానీ ఈ మాట నేను ఫస్ట్ చెప్తున్నా. ఏంటంటే బేసిక్గా నిజానికి జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ యొక్క మంత్రం ఏంటంటే అందరూ బాగుండాలి. మనం దాని వ్యక్తిగత విభాగంలో జేవి రత్నంతో పాటు తిరుపతికి చెందిన బండారు బాలసుబ్రహ్మణ్యం, భూషణం మాస్టారు తదితరులకు అవార్డులు అందజేశారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ గత 36 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణలో విశేష సేవలు అందిస్తోంది. సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 5.9 కోట్ల సీడ్ వాల్స్ తయారీ, 8.9 లక్షల మట్టి పాత్రల ద్వారా పశుపక్ష్యాదులకు నీటి ఏర్పాటు, 2.8 లక్షల పిచ్చుకల గూళ్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ధాన్యం కంకులతో కుచ్చుల తోరణాలు తయారు చేసి పంపిణీ చేయడం, ఐక్యరాజ్య సమితి పర్యావరణ దినోత్సవ క్యాలెండర్లను విద్యా సంస్థలకు అందచేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే విధంగా ఇంటి వద్ద కూరగాయల సాగు, వంటింటి వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు తయారీ, ప్రకృతి ఆధారిత వ్యవసాయంపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను కూడా గ్రీన్ క్లైమేట్ టీమ్ కొనసాగిస్తోంది. జిల్లా కలెక్టరేట్, జీవీఎంసీ, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, అటవీ శాఖ, ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల తదితర సంస్థల సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ అవార్డుల కార్యక్రమంలో మెంబర్ సెక్రటరీ రామకృష్ణ, ఏపీ అటవీ అభివృద్ధి మండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నందిని సలారియా, మెడిసిన్ ప్లాంట్స్ బోర్డ్ సిఇఓ చంద్రశేఖర్, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ సింహాచలం బొటానీ ప్రొఫెసర్ బ్రహ్మాజీ, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ప్రతినిధి ఫరీడా తదితరులు పాల్గొన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. లోకల్లీ ఫర్ గ్లోబల్ ఏదైతే ఉంటాయో వాటిని కానీ మనం నేర్చుకుంటానే ఉన్నాము. కాబట్టి ముఖ్యంగా జీవ వైవిధ్యంలో సింగిల్ సెల్ ఆర్గానిజం నుంచి మల్టీ సెల్యులర్ ఆర్గానిజం వరకు కూడా ప్రతి ఒక్క జీవి దాని యొక్క ఫంక్షనింగ్ కానీ, దాని యొక్క ఆవాసం కానీ, దాని యొక్క రిలేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో ప్రముఖ పాత్ర, విశిష్టమైన పాత్ర నిర్వహిస్తూ ఉంటుంది. అటువంటి ఎగ్జిస్టెన్స్ 2002 దానికి అనుగుణంగా మనకు 2002లో బయోడైవర్సిటీ యాక్ట్ అనేది పార్లమెంట్ యాక్ట్ పాస్ చేసింది. ఇందులో ఇన్స్టిట్యూట్స్ మెయిన్ ఏంటంటే ఈచ్ స్టేట్లో స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్స్, యూనియన్ టెరిటరీస్లో బయోడైవర్సిటీ కౌన్సిల్స్, అదేవిధంగా బిఎంసి బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ, అంటే ఈచ్ పంచాయతీ ఈచ్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ. అదేవిధంగా మండల్ లెవెల్ ఉన్నాయి, కార్పొరేట్ లెవెల్లో ఉన్నాయి, లేకపోతే నగర పంచాయతీ ఉన్నాయి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈచ్ అండ్ ఎవరీ ఇంచ్ ఆఫ్ ద ల్యాండ్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో కవర్ అవుతుంది. యాక్చువల్గా పంచాయతీలు మొత్తం ల్యాండ్ అంతా కవర్ అవుతుంది. ఆ విలేజ్ లిమిట్స్లో రెవెన్యూ విలేజ్ పంచాయతీ లిమిట్స్గా ఫామ్ చేశారు 1994లో పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం. వాళ్ళ ల్యాండ్లో ఉండే రిసోర్స్ అంతా కూడా వాళ్ళ పరిధిలోనే ఉంటుంది, బిఎంసీ పరిధిలోనే ఉంటుంది. అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు బిఎంసీకి. ఎందుకంత ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ ఇన్స్టిట్యూట్ అదే.
అంటే ఆ రిసోర్స్ ఎవరన్నా ఫార్మాసిటికల్స్ వాళ్ళు కానీ లేకుంటే కాస్మెటిక్స్లో కానీ లేకుంటే కమర్షియల్గా కానీ ఏదైనా వాడుకున్నారంటే మీట్ అవుతాయి. కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ ఫెయిర్ అండ్ ఈక్వటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ద యూటిలైజేషన్ ఆఫ్ దిస్ biological. Andhra Pradesh State Biodiversity Board, International Day of Biodiversity for Biodiversity, Biological Diversity. సో మనకి ఇందాక ఆల్రెడీ చాలా వరకు చెప్పడం జరిగింది what exactly the board does and what is being done and how well are they contributing. But మీ అందరితో ఎందుకు చేయడం జరుగుతుంది అనేది మనం ఒక ముఖ్యం అనేది అర్థం తీసుకోవాల్సింది ఇక్కడ. దట్ వై ఈస్ దట్ we are talking to people on this occasion? Why aren't we going into the forest or some agriculture field and going there and protecting the biological diversity? ఇక్కడ వచ్చి మాట్లాడడం దేనికే? ప్రతి సంవత్సరం చేస్తాం. ఎందుకు చేస్తాం? దాని ఉపయోగం ఏంటి? So the point is, even if you think about the theme today, ఈ సంవత్సరం థీమ్ ఏంటి? Anybody can say? Aware, and the people is not recognizing, and also if the government is not locally or maybe the national or internationally, we can't alone we can't impossible to protect our biodiversity. Day to day resources including the biodiversity. On the other hand, we the people which are neglect chesina parvaledu, but we are disturb chesina parvaledu, but గ్రాస్ రూట్ లెవెల్ వరకు కూడా మనం వెళ్ళిపోయి వాటిని డిస్టర్బ్ చేసి అల్టిమేట్గా వీఆర్ ద మెయిన్ పర్సన్స్ టు డిస్ట్రాయ్ చేయటమే కాకుండా కూడా అవి మరి ప్లాంట్స్ అవనివ్వండి, యానిమల్స్ అవనివ్వండి, అదర్ న్యాచురల్ రిసోర్స్ అవనివ్వండి, మన నెక్స్ట్ భావితరాలకి, నెక్స్ట్ జనరేషన్స్కి అందకుండా మరి చేస్తున్నాము అనే దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు.